అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి ఎస్‌జిటి ఎవరైతే ఉన్నారో యూనిట్ 3 అప్రోచెస్ టు టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ ఆంగ్ల భాషని ఎలా బోధించాలి? దానికి సంబంధించి మనం ఈ యొక్క యూనిట్ అయితే చూస్తున్నాం. చూడండి ఇంతకుముందు ఏవైతే చెప్పడం జరిగిందో అవన్నీ కూడా ఈ ప్లేలిస్ట్‌లో మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు జస్ట్ లింక్స్ అని గనక లేదా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీకు వీటికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ డిస్క్రిప్షన్‌లో దీనికి సంబంధించిన నోట్స్ ఎలా తీసుకోవాలి, అట్లానే 1000+ ఎంసీక్యూస్ ఉన్నాయి. అవి ఎట్లా పర్చేస్ చేయాలి అనేది మీకు అక్కడ ఉంటుంది. జస్ట్ క్లిక్ చేయడం ద్వారా మీరైతే పొందొచ్చు. ఆ తర్వాత పీసీవీ ఇంగ్లీష్ sgt.blogspot.com ఇదేంటంటే టోటల్ ఒకే ప్లేస్‌లో అన్నీ ప్రతీదీ కూడా మీకు ఇక్కడే అందుబాటులో ఉంటాయి. దయచేసి గమనించండి. ఈ బ్లాగ్‌లోనే మీకు 1000+ ఎంసీక్యూస్ అనేవి ఉంది. పీడిఎఫ్‌లన్నీ మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రీయే. జస్ట్ మీరు చూసి రాసేసుకోవచ్చు. ప్రాబ్లం లేదు. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. ఇక యూనిట్ 3 విషయానికి వచ్చేసి అప్రోచెస్ టు టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్. అప్రోచెస్ అంటే జనరల్‌గా మనకు చాలా అజంప్షన్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కో ఆలోచన ఉంటుంది. ఎలా నేర్పించాలనేసి. అట్లానే ఇందులో కూడా రకరకాలుగా ఎలా అయితే కరెక్ట్‌గా నేర్పించగలం అనేటటువంటిది డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. టీచర్ రోల్ అనేది బాగా పెరిగిందండి. సెకండ్ లాంగ్వేజ్ అనేది ప్రైమరీ లెవెల్‌లో నేర్పించడానికి. కారణం ఏంటంటే ఇంతకుముందు చాలా విధాలుగా మనం చాలా ప్రయోగాలైతే చేసాం నేర్పించడానికి. కానీ అవన్నీ కూడా వర్కౌట్ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఏందంటే కమ్యూనికేషన్ లాంగ్వేజ్ టీచింగ్ దగ్గర ఆగాం. సీఎల్టీ అంటారు. అయితే దానికన్నా ముందుగా మనం నిర్ణయం ఏదైతే తీసుకున్నామో ఎందుకు తీసుకోవాల్సొచ్చింది? ఏం మనం ట్రై చేసాం? ఎందుకు వర్కౌట్ కాలేదు? అనేది మనం చూద్దాం. చూడండి ఆంగ్ల భాషను నేర్పించాలనుకున్నప్పుడు ఒక్క మెథడే చేయాలి అనుకుంటే కుదరదు. వేరియస్ మెథడ్స్‌ని పట్టుకోవాల్సిందే. రకరకాల అప్రోచెస్‌ని, టెక్నిక్స్‌ని మనం క్లాస్ రూమ్‌లో ఉంచాల్సిందే. అయితే యాక్చువల్‌గా మొట్టమొదటిసారి ఈ అప్రోచ్, మెథడు, టెక్నిక్ అనేటటువంటి పదాలని దాని మధ్య ఉన్న ఏదైతే సంబంధాన్ని తెలియజేసింది ఎవరంటే ఎడ్వర్డ్ యాంథోనీ. ఇతను అప్రోచ్ అంటే ఏమన్నాడంటే నమ్మకాలు. కొన్ని ప్రిన్సిపల్స్, నమ్మకాలు దేనికి సెకండ్ లాంగ్వేజ్ టీచింగ్‌కి అన్నమాట. ఏంటి అప్రోచ్ అంటే నమ్మకాలు ఏంటంటే జనరల్‌గా ఒక నమ్మకం ఉండొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు పిల్లవాడు ఏదైతే ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాడో ముందుగా వింటాడు, తర్వాత మాట్లాడతాడు, తర్వాత చదువుతాడు, తర్వాత రాస్తాడు. ఇది ఒక పద్ధతిగా భావించడం. ఓ బిలీఫ్. దాని ప్రకారం మనం ఏం చేస్తామంటే మెథడ్‌ని తీసుకొస్తాం. ఏం చేస్తాం? దీనికి అనుగుణంగా మన ఉదాహరణ చెప్తాం. దీనికి అనుగుణంగా మనం ఏం చేస్తామంటే ఒక మెటీరియల్‌ని సెలెక్ట్ చేస్తాం. దాన్ని గ్రేడ్‌ల వారీగా రూపొందిస్తాం. అంటే ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ వాటిని ఎలా ప్రెజెంట్ చేయాలి? అండ్ రివిజన్ అనేది ఎలా చేయాలి? ఇవన్నీ కూడా మెథడ్‌లో ఉంటాయి. టెక్నిక్ వచ్చేసి ఏంటంటే ఏదైతే మనం నేర్పించాలి అని అనుకుంటున్నామో దాన్ని క్లాస్ రూమ్‌లో ఇంప్లిమెంట్ అయ్యేటటువంటి మార్గమే టెక్నిక్ అన్నమాట. కాబట్టి రకరకాల బిలీవ్ సెట్స్ ఉంటాయి. రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు మనుషులు. ఒక్కొక్కళ్ళు ఒక్కో మైండ్ సెట్‌తో ఉంటారు. ఇలా నేర్పిస్తేనే వస్తుంది అని అనుకుని ఉంటారు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే దానికి అనుగుణంగా మెటీరియల్‌ని చూస్ చేసుకొని దాన్ని సెలెక్ట్ ద మెటీరియల్, గ్రేడింగ్. ఫస్ట్ క్లాస్‌కి ఏం చెప్పాలి? సెకండ్ క్లాస్‌కి ఏం చెప్పాలి? థర్డ్ క్లాస్‌కి ఎలా చెప్పాలి? అండ్ తర్వాత ప్రెజెంటేషన్ ఎలా క్లాస్ రూమ్‌లో అండ్ రివిజన్ యాస్పెక్ట్స్ అండ్ టెక్నిక్ వచ్చేసి ఏంటంటే ఏదైతే మనం అనుకున్నామో దాన్ని క్లాస్ రూమ్‌లోకి తీసుకువెళ్ళగలగడం. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. ఇది అప్రోచ్, మెథడ్, టెక్నిక్ యాజ్ సెడ్ బై ఎడ్వర్డ్ యాంథోనీ. ఇంకా దీన్ని వివరంగా చూద్దాం. అప్రోచ్ బేస్డ్ ఆన్ లింగ్విస్టిక్ అండ్ సైకలాజికల్ థియరీస్. ఈ అప్రోచ్ అనేది ఎట్లా ఉంటుందంటే భాషాపరమైన లేదా సైకలాజికల్‌గా ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి థియరీస్
ఈ అప్రోచ్ చాలా మెథడ్స్‌కి దారి తీయొచ్చు. ఒక అప్రోచ్ చాలా మెథడ్స్‌ని జనరేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ అప్రోచెస్‌లో బిహేవియరిస్టిక్ అప్రోచ్. చేంజ్ ఆఫ్ బిహేవియర్ ఈజ్ ఎడ్యుకేషన్. ప్రవర్తనలో మార్పే మనం విద్య అంటున్నాం, చదువు అంటున్నాం. స్ట్రక్చరలిస్టిక్ అంటే ఏదైనా మనం నేర్చుకునేది స్ట్రక్చర్స్ మాదిరిగా ఉంటుంది. నిర్మాణాల మాదిరిగా మనం ఏదైతే బిల్డింగ్‌ని కట్టుకుంటా వెళ్తామో అట్లా ఉంటుంది. కాగ్నివిస్టిక్, కన్‌స్ట్రక్టివిస్టిక్ ఇవి ఏందంటే కన్‌స్ట్రక్టివిస్ట్, కాగ్నిటివిస్ట్ గాని పిల్లల్లో కొంత ముందే ఉంటుంది. జనరల్‌గా మనం యాక్చువల్‌గా ఈ సైకాలజీలో చదివేది ఏందంటే కొంతమంది చెప్పడం టాబులా రాసా అనేటటువంటి పదాన్ని చూస్తాం. అంటే పిల్లవాడు ఏమీ రాయని నల్లబల్ల లాంటి వాడు అని. కానీ యాక్చువల్‌గా చూస్తే పిల్లవాడిలో కొంత పూర్వ జ్ఞానం అనేది ఉంటుంది స్కూల్‌కి రాకముందు. ఆ పూర్వ జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఎట్లా మనం ముందుకు వెళ్ళాలి, ఎట్లా దాన్ని కన్‌స్ట్రక్ట్ చేయాలి, దాన్ని బేస్ తీసుకొని అని చెప్పేదే కన్‌స్ట్రక్టివిస్టిక్. మెథడ్ అంటే పద్ధతి. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఆహ్, అప్రోచ్ ఉందో దాంట్లో నుంచి జనరేట్ అవుతుంది ఇది. మనకున్న అప్రోచ్‌ని బట్టి ఏమవుతుంది అంటే మెథడ్ అనేది డిసైడ్ అవుతుంది. ఇదేందంటే మనం ఏ పద్ధతిలో అనుకున్నాం. ఇందాక చెప్పుకున్నాను ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ పద్ధతి అనుకుంటే ఒకటి. రకరకాల పద్ధతులు ఉండొచ్చు. ఇంకోటి ఇప్పుడు మన కన్‌స్ట్రక్టివిస్టిక్ ఉంది. పిల్లవాడికి పూర్వ జ్ఞానం ఉంటుంది. దాని మీద మనం ఏం చేయాలి? ఏదైనా నేర్పియగలగాలి అనేది ఉంటుంది. రకరకాలనమాట. కాబట్టి దాని ప్రకారంగా లాంగ్వేజ్‌ని పిల్లవాడికి నేర్పించాలి. ఇది మెథడ్‌లో ఏందంటే సెలక్షన్ జరుగుతుంది. అంటే ఏది ఉండాలి. ఓకే. ఆ తర్వాత గ్రేడ్‌లో అది ఫస్ట్ క్లాస్‌లో ఏం నేర్పించాలి, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అట్లా ఉంటుంది. తర్వాత ప్రెజెంటేషన్. అంటే ఏదైతే ఉందో మనం అనుకున్నామో దాన్ని ప్రెజెంట్ చేయగలం. అండ్ రిపిటీషన్. దాన్ని ఒక్కసారే కాకుండా మరలా ఉండేటట్టు. ఇప్పుడు టెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ క్లాస్‌లో ఉండొచ్చు, సెకండ్ క్లాస్‌లో ఉండొచ్చు, థర్డ్ క్లాస్‌లో ఉండొచ్చు. అలా రిపిటీషన్ ఏదుండాలి. నాలెడ్జ్ ఆఫ్ మెథడ్స్ ఎంపవర్స్ టీచర్స్ టు అడాప్ట్ టు స్పెసిఫిక్ కాంటెక్స్ట్. ఈ మెథడ్స్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఏదైతే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్నిటిని మనం తీసుకొని ఒక్క మెథడ్‌తోనో, ఒక్క టెక్నిక్‌తోనో, ఒక్క అప్రోచ్‌తోనో ఇంగ్లీష్‌ని నేర్పించలేం. ఇక స్ట్రాటజీస్ అండ్ టెక్నిక్స్. ఈ సైకాలజిస్ట్, ఎడ్యుకేషనిస్ట్ ఇవి ఏందంటే ఆ టెక్నిక్స్‌ని ఆహ్, నేర్పిస్తూ ఉంటారనమాట. రకరకాలుగా ఇప్పుడు పిల్లోడు చదవాలి అంటే బాగానే ఉంది. చదువురా దత్తత తీసుకుంటే కుదిరిద్దా? రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కో టెక్నిక్ ఉంటుంది. అరేయ్! నువ్వు కంప్లీట్ చేస్తే చాక్లెట్ ఇస్తా. ఫస్ట్ వస్తే బొమ్మ కొనిపెడతా. ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది. ఇంకోళ్ళుంటారు. అసలేం ఖర్చు కాకుండా సింపుల్‌గా చప్పట్లు కొట్టిస్తారు. అండ్ అతను ఆ పిల్లోడు అందరూ మెచ్చుకుంటున్నారు నన్ను. ఇట్లా ఆ టెక్నిక్ వల్ల పిల్లోడు చదవచ్చు. కాబట్టి లెర్నింగ్ ఈ టెక్నిక్స్ వల్ల ఏందంటే క్లాస్ రూమ్‌లో లెర్నింగ్ చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. లెర్నర్ స్టాండర్డ్స్ అండ్ నీడ్స్‌ని బట్టి మన టెక్నిక్‌ని ఏం చేయాలి అంటే వాడాల్సి ఉంటుంది. ప్రతిదీ మనం ఏందంటే టెక్నిక్ ఇప్పుడు రెమెడియల్ టీచింగ్ ఉంది. అందులో కూడా ఈ రెమెడియల్ టీచింగ్ ఇయన్నీ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద టెక్నిక్స్. పిల్లాడు రాట్లా. వాడికి ఎట్లాగైనా సరే అన్ని క్లాసులు జరుగుతానే టెక్నిక్. ఏదైతే ఎలా నేర్పించగలం. కాబట్టి ఇవి రకరకాల అప్రోచ్‌లున్నాయి. ఇప్పుడు మనం వాటిని చూద్దాం. ఎలాంటి టెక్నిక్స్ ఉన్నాయి? ఎలాంటి అప్రోచెస్ ఉన్నాయి? ఇక బిహేవియరిస్టిక్ అప్రోచ్ చూద్దాం ముందు. ఇదేంటంటే మార్పు. ఏ మార్పు? ప్రవర్తనలో మార్పును కోరుకుంటుంది బిహేవియరిస్టిక్ అప్రోచ్ అనేది. స్టిమ్యులస్ రెస్పాన్స్ కండిషనింగ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ తీసుకుంటుంది. స్టిమ్యులస్ రెస్పాన్స్ అంటే ఏంటి? మనం చూసుకున్నట్లయితే పావ్‌లో ఏదైతే ప్రయోగం ఉంది. స్టిమ్యులస్ ఇచ్చినప్పుడు రెస్పాన్స్ జరుగుతుంది. ఒక ఎముకను చూపిస్తాడు. అప్పుడు నోట్లో నుంచి లాలాజలం వస్తుంది. దానికన్నా ముందు ఏం చేస్తాడు? ఎముక పెట్టేటప్పుడల్లా గంట కొడతాడు. గంట కొట్టంగానే ఎముక ఆడ పెడతాడనేసి కుక్క నోట్లో నుంచి లాలాజలం స్రవింపజేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ స్టిమ్యులస్ రెస్పాన్స్. బిహేవియరిస్టిక్ అప్రోచ్ అనేది దాన్ని బేస్ అయి ఉంటుంది. దీన్ని బాగా ఇంగ్లీష్ భాషలోకి తీసుకొచ్చిన వాళ్ళు జాన్ బి వాట్సన్
అండ్ బిఎఫ్ స్కిన్నర్ అనే అతను ఈ బిహేవియరిస్టిక్ అప్రోచ్ అయితే హ్యాబిట్స్, యాక్షన్స్ ఓర్ ఎమోషన్స్ని బట్టి కాకుండా హ్యాబిట్ ఫార్మేషన్ అంటే ఒక అలవాటుగా గనక నేర్పిస్తే అలవాటు పడిపోతాడు అంతే. ఒక అలవాటుగా పిల్లవాళ్ళు ఏంటంటే హ్యాబిట్ ఫార్మేషన్ ఉండాలి, అది అలవాటు అయిపోవాలి, అప్పుడు వాడికి లాంగ్వేజ్ వస్తుందనేది వీళ్ళ బిహేవియరిస్టిక్ అప్రోచ్. స్ట్రక్చరల్ అప్రోచ్ ఏంటంటే మనం ఏది చూసినా కానీ ప్రకృతిలో కానీ ఎక్కడైనా కానీ ఏది చూసినా కానీ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. ఎట్లా ఇప్పుడు ఇంగ్లీష్ తెలుగు భాష ఉంది, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్టు, ఆబ్జెక్టు, వెర్బ్గా ఉంటుంది. అదే ఇంగ్లీష్ భాష ఉంది, ఎలా ఉంటుంది? సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు. రాముడు రావణుని చంపెను, తెలుగులో అయితే రామ కిల్డ్ రావణ అనేది స్ట్రక్చర్. కాబట్టి సూటబుల్ లెర్నర్స్ ఏజ్ ఏదైతే లెర్నర్స్ ఏజ్కి సూటబుల్ స్ట్రక్చర్ని తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ ఏదైతే మనం పెడుతున్నామో ఆర్డర్ లాజికల్ ఆర్డర్ అయి ఉండాలి. ఎట్లా పడితే అట్లా ఈ స్ట్రక్చర్ని ప్లేస్ చేయకూడదు. ఒక ఆర్డర్ అనేది ఉండాలి. సింపుల్ టు కాంప్లెక్స్, అన్నోన్ టు నోన్, నోన్ టు అన్నోన్, అట్లా ఉండాలి. అంటే చాలా సింప్లిఫికేషన్ అనేది జరగాలి. ముందు తెలిసినవి పెట్టాలి, తర్వాత కష్టమైనవి పెట్టుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే క్లాస్ రూమ్లో వీటిని ఏం చేయాలి? టీచర్ అనే వ్యక్తి అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు క్లాస్లో మనం ఎలా నేర్పించాలి అంటే ఇంతకుముందు సబ్కాన్షియస్గా, ఇప్పుడు అన్కాన్షియస్, పిల్లోడికి నేర్చుకుంటున్నారనే విషయమే తెలియకూడదు. ఎలా తెలియకూడదు? మన సినిమాలో చూస్తూ ఉంటాం. ఎట్లా అన్కాన్షియస్ వే అంటే ఏంది? అంటే సోత పడిపోతాడా? అది కాదు అర్థం. పిల్లోడు అసలు నేర్చుకుంటున్నాడనే విషయం కూడా తనకు తెలియకూడదు. సపోజ్ సినిమాలు ఉంటాయి, ఎట్లా అంటే ఒక పిల్లోడు కరాటే నేర్చుకోవడానికి వస్తాడు, వాడి చేత బట్టలు ఉతికిస్తూ ఉంటాడు. అరే ఈడేంద్ర నన్ను ఇలా వాడేసుకుంటున్నాడు, నాకు నువ్వు కరాటే నేర్పించవు, ఇది కాదు కావాల్సింది అనగానే ఎన్ని రోజులు అయింది వచ్చి, ఇన్ని రోజులు అయింది, ఏం నేర్చుకున్నావు? బట్టలు ఉతుకున్నావు, సరే అనేసి మూవ్స్ చూపిస్తాడు. వెంటనే వీడు ఏం చేస్తాడు? దానికి తగ్గట్టుగా యాక్ట్ అవుతాడు, అప్పుడు రియలైజ్ అవుతాడు. సో హీఈస్ లెర్నింగ్ అన్కాన్షియస్లీ. కాబట్టి కొన్ని టెక్నిక్స్ని ఉపయోగించి మనం కూడా ఏం చేయొచ్చు అంటే అబ్జర్వేషన్ బేస్డ్ టెక్నిక్స్ని ఉపయోగించి మనం కూడా క్లాస్ రూమ్లో అప్లై చేయొచ్చు. అట్లా ఎలా? అన్కాన్షియస్ మెథడ్లో మోడలింగ్ అంటే కొన్ని మోడల్స్ తీసుకొచ్చేసి ఏం చేయొచ్చు? పిల్లలకి చూపిస్తూ నేర్పించడం. ఇమిటేషన్, ఒక డైలాగ్ ఇట్లాంటివి కొన్ని ఇమిటేట్ చేస్తూ, సపోజ్ సినిమా డైలాగ్లో ఉన్న టంగ్ ట్విస్టర్ని తీసుకొని వాళ్ళని ఇమిటేట్ చేస్తూ చెప్పొచ్చు. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అంటిల్ ద ట్రబుల్ ట్రబుల్స్ యూ, ట్రబుల్ ద ట్రబుల్, ద ట్రబుల్ ట్రబుల్స్ యూ, మోర్ ట్రబుల్. వైకేరియస్ లెర్నింగ్. ఈ వైకేరియస్ లెర్నింగ్ అనేది కూడా ఇమిటేషన్ ఆఫ్ అదర్స్ అనమాట. వాళ్ళ బిహేవియర్ని వాళ్ళని ఇమిటేట్ చేస్తూ చేయగలిగేది. అండ్ రోల్ ప్లే, ఇది కొంచెం ఎమోషనల్ అండి. వైకేరియస్ లెర్నింగ్ అనేది ఎమోషనల్ ఇన్వాల్వ్ అవుతుంది. రోల్ ప్లే వచ్చేసి ఏంటంటే ఇది కూడా మనం డాక్టరు పేషెంటు, రోల్ ప్లే వచ్చేసి ఏంటంటే డాక్టర్ ఒకళ్ళు, పేషెంట్ ఒకళ్ళు, సెల్లర్ ఒకళ్ళు, బయ్యర్ ఒకళ్ళు, ఇలా కాన్వర్జేషన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. రిపిటీషన్, నేర్చుకున్న దాన్ని మరలా రిపీట్ చేయడం. సోషల్ ఫెసిలిటేషన్ అంటే ఏంటి? చప్పట్లు కొట్టించడం, భలే చెప్పారా అనేసి అలా వాళ్ళని మోటివేట్ చేయడం. కంటాజియన్ టెక్నిక్ ఏంటంటే నలుగురు చదివే పిల్లల మధ్యలో, మాట్లాడే పిల్లల మధ్యలో కనుక పెడితే అది వాడికి అబ్బుతుంది. ఐడెంటిఫికేషన్, గుర్తించడం అనేది. మోటివేషన్ త్రూ సైకాలజీ, ఇక మనకు ఇవన్నీ తెలిసిందే. ఎట్లా అంటే పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వడం. ఎట్లా? కొన్ని పొగడడం. పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే భలే చెప్పావురా, చెప్పడు కానీ మనం పొగుడుతాం, అదే ఇక్కడ. లేకపోతే అనవసరంగా మోటివేషన్ అంటే ఏంటంటే ఉండదు ఇక్కడ పాజిటివ్, అతను బాగా చెప్పడం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే ఓకే గుడ్ అని చెప్తా అంతే. రివార్డ్స్, అరే నేను ఇది చేస్తే ఇది నేను ఇస్తాను, ఓ చాక్లెట్, లేకపోతే రివార్డ్స్, ఎనీ రివార్డు, ప్రైజ్ ఇవ్వడము. అండ్ పనిష్మెంట్స్ అన్నారు కానీ పనిష్మెంట్స్ ఆర్ నాట్ అలౌడ్. ఇప్పుడైతే ఆ విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాత పనిష్మెంట్స్ అనేవి లేదు. సో టోటల్గా పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ద్వారా. నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే తిట్టడం అనమాట.
నీ వల్ల కాదురా, నీ చేత కాదురా, అది కూడా చెప్పకూడదు. దట్ ఈస్ నెగిటివ్ ఎన్ఫోర్స్మెంట్ అనమాట. ఇక పిల్లవాడి యొక్క చైల్డ్ సైకిల్ని బట్టి వాడు ఎట్లా వాడి మెంటాలిటీ ఎలా వర్క్ అవుతుంది అన్న దాన్ని బట్టి మనం మూవ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఏవైతే అప్రోచెస్ ఉన్నాయో ఫర్దర్గా మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం.